ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సంకల్పించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పెన్షన్ల మంజూరు ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడానికి నిధి ఆర్బీపీఎస్ అనే అత్యాధునిక పోర్టల్‌ను ఇకపై తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో అనవసరమైన జాప్యాన్ని తగ్గించడమే కాకుండా, ఉద్యోగులు తమ పదవీ విరమణ పొందిన వెంటనే ఎటువంటి ఆందోళన లేకుండా పెన్షన్ పొందేలా ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి పాత పద్ధతులకు శాశ్వతంగా స్వస్తి పలికినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిధి పోర్టల్ అనేది కేవలం ఒక వెబ్‌సైట్ మాత్రమే కాదు. ఇది రాష్ట్ర పెన్షన్ వ్యవస్థను డిజిటలైజేషన్ చేసే ఒక శక్తివంతమైన సాధనం. గతంలో పెన్షన్ ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మరొక టేబుల్‌కు వెళ్ళడానికి వారాలు, నెలలు సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ విధానం వల్ల ప్రతి దరఖాస్తు అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. డిజిటల్ అప్లికేషన్‌లు లేదా కాగితపు దరఖాస్తుల వల్ల ఫైళ్లు పోయే అవకాశం ఉండటమే కాకుండా, అవి ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవడం కూడా లబ్ధిదారులకు కష్టంగా ఉండేది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మే 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు సేవలు అందుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కాగితపు దరఖాస్తుల విధానానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన గడువును విధించడం ద్వారా అధికారులను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 30, 2026వ తేదీ వరకు మాత్రమే భౌతిక రూపంలో ఉండే పెన్షన్ దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. అంటే ఆలోపు పెండింగ్‌లో ఉన్న పాత కేసులన్నిటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే మే 1, 2026 నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాగితపు దరఖాస్తులను అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. ఆ తేదీ తర్వాత వచ్చే ప్రతి పెన్షన్ దరఖాస్తు తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్ పద్ధతిలో సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల మొత్తం డేటా డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఉండదు. వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులన్నిటినీ త్వరగా పూర్తి చేయాలని, వాటిని ఏప్రిల్ 30 లోపు సంబంధిత ఉన్నతాధికారులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డిజిటల్ విప్లవం వల్ల ఉద్యోగులకు కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటంటే, వారి ఫైల్ ఏ దశలో ఉందో, ఏ అధికారి వద్ద ఆగిందో వారు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా, సిఫార్సుల కోసం వెతకాల్సిన పని లేకుండా డిజిటల్ పద్ధతిలో స్వయంచాలకంగా ఆమోదం పొందే వీలు కలుగుతుంది. మధ్యవర్తుల ప్రీమియం ఉండదు కాబట్టి సామాన్య ఉద్యోగులకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఈ నూతన విధానాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులకు, హెచ్ఓడీలకు మరియు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగులు పదవి విరమణ చేయడానికి కొన్ని నెలల ముందే వారి పెన్షన్ పేపర్లను సిద్ధం చేసి నిధి పోర్టల్లో అప్లోడ్ చేసేలా బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పదవి విరమణ చేసిన మరుసటి నెల నుండే పెన్షన్ అందేలా చూడటమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. పెన్షన్ మంజూరులో ఎదురయ్యే సాంకేతిక చిక్కులను అధిగమించి వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్షన్ సేవలలో దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది.